Guys, welcome to my kitchen. For the first time I'm ready to make జున్ను పాలు అన్నమాట. ఇవి ప్యూర్గా ఈ జున్ను పాలు గేదె డెలివరీ అయ్యి 3 days అవుతుంది. 3rd day కాబట్టి నేను ఎక్స్ట్రాగా మిల్క్ ఏం కలపడం లేదు ఇందులో. సో ఫైనల్గా తాటి బెల్లం బెల్లం తీసుకున్నాం. బెల్లం మంచిగా కరిగే వరకు, అంటే నార్మల్ బెల్లం వాడచ్చు, బట్ తాటి బెల్లంలో వచ్చే టేస్ట్ రాదని ఎస్పెషల్లీ మేము ఈ మిల్క్ కోసమే బెల్లం నెప్పించాము అన్నమాట. సెకండ్ సెగ్మెంట్ ఏంటి అంటే మిరియాల పొడి ప్లస్ ఇంకోటి ఏమంటారు ఇలాచీ పౌడర్ అనమాట. 2 సపరేట్గా మిక్సీ వేసారు నేను చూసిన వీడియోస్లో. బట్ ఎలా వేస్తే ఏముందని చెప్పేసి నేను 2 కలిపి మిక్సీ పట్టాను. ఫైనల్గా దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇది నియర్లీ 1.5-2 liters వరకు మిల్క్ ఉంది. జనరల్గా 3-4 months నుంచి నాకు క్రేవింగ్స్ ఉండే జున్ను. ఫైనలీ టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్. బెల్లం మొత్తం మిక్స్ అవ్వాలి. మేము గేదె డెలివరీ అయిన ఈవినింగే వెళ్ళి మిల్క్ అడిగాము కావాలని చెప్పేసి. బట్ ఆ తాతయ్య కాదు జైనాన్ అవుతారు, బట్ మిల్క్ ఇవ్వడం మర్చిపోయారు. సో మళ్ళీ నిన్న ఈవినింగ్ వెళ్ళి ఎస్పెషల్లీ కావాలి అని అడిగితే ఎర్లీ మార్నింగ్ తీసి పెట్టేసి మా కోసం పంపారు వాళ్ళే. అప్పట్లో ఉండేవి ప్రతి లైన్కి గేదెలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరికి లేదు. మోస్ట్లీ ఎవరు టేస్ట్ చేసి ఉండరు. నాకు ఈ రీల్స్ చూడడం, యూట్యూబ్ చూడడం వల్ల జున్ను పాలు మీద క్రేవింగ్స్ వస్తున్నాయి. బట్ ఫైనల్లీ ఐ గోనా మేక్ ఇట్, ఐ గోనా టేస్ట్ ఇట్. ఇలా వెల్ మిక్స్ చేసుకున్న తర్వాత గాయ్స్ అలా చేసిన తర్వాత నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అనమాట. సో ఇందులో వాటర్ వేసేసుకొని మినిమం ఒక 1 గ్లాస్ వేసేసుకొని, మధ్యలో స్టాండ్ పెట్టకపోయినా పర్లేదు, పెట్టాలనుకుంటా సారీ గాయ్స్. అలా మిల్క్ ఉండడానికి ఒక స్టాండ్ వేసేసుకున్నాను. ఆఫ్టర్ మిల్క్ పెట్టేసి నియర్ 15 minutes వరకు లో ఫ్లేమ్లో మనం దీన్ని బాయిల్ చేయాలన్నమాట. సో వెయిట్ ఫర్ 15 minutes. గాయ్స్ ఫైనల్గా చెక్ చేస్తున్నాను. ఇది అయినట్టు అనిపిస్తుంది, బట్ నాకు అవనట్టు అనిపిస్తుంది. కావలేనప్పటికీ చాలా 40 minutes అలా అయ్యింది. సో ఇంకా ఆపేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాక. రైస్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే చూసాను. అంటే నేను షోగా చెప్పలేకపోతున్నాను అనమాట ఇది అయ్యిందాక. రైస్ దీన్ని ఇంకా 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా తిందామని డిసైడ్ అయ్యామన్నమాట. హాట్గా తినచ్చు. హాట్ ఎవరికి ఇవ్వట్లేదు, కూల్ అయ్యాకే అందరికి. ఓకే లెట్స్ వెయిట్. గాయ్స్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి నేనైతే ఒక చిన్న దాంట్లో వాటర్ తీసుకున్నాను. అవును, దీంట్లో పెడితే కూల్గా ఉంటుంది కదా. ఇలా ఒక దాంట్లో వాటర్ తీసుకుని ఇప్పుడు డైరెక్ట్ పెట్టేయచ్చు. ఇట్ వాస్ 2 hours. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే. ఐ కాంట్ వెయిట్ అనమాట. సో 2 hours పెట్టాల్సింది వెంటనే తీసేసాను తినాలనిపించి. సో టేస్ట్ అయితే చేసేస్తాను. ఇంకా మనము వేరే బౌల్లో కూడా ట్యాప్ చేసేసుకోవచ్చు లైక్. బట్ నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 days తిందామని, 2 days కాదు ఈవినింగ్ వరకైనా తిందామనేసి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో నుంచి బయటకు తీయడం లేదు. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ అన్నమాట.
జస్ట్ లైక్ యువర్ వావ్. ప్లీజ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నేను కంటెంట్ క్రియేటర్ని కాదు, కానీ నేను ఏది అప్లోడ్ చేస్తే అది కంటెంట్ అని మీరు ఫీల్ అవ్వాలి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయ్స్. గాయస్, నాకు జున్ను నేను చాలాసార్లు తిన్నాను కానీ చెప్పడం మర్చిపోయా. ఎంత టేస్టీగా ఉంటుందని నాకు తెలియదు గాయస్. అసలు ఆసమ్ టేస్ట్ ఉంది. అలా నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోతుంది. అందరూ ట్రై చేయండి. మస్ట్ ట్రై గాయస్. ఎవరు మిస్ అవ్వకండి.